ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు. ఈ మాసం యొక్క చివరి రోజునకు వచ్చాము. ఇప్పుడే మొదటి తారీఖు వచ్చినట్టు ఉన్నది. అంతట్లోనే చివరి దినం వచ్చింది కదా. అయితే ప్రతిదినము ఆయన కృప మనల్ని ఆదుకుని నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. ఈ చివరి దినము మనమొక మాటను జ్ఞాపకము చేసుకొనుట అవసరము. అదే యెషయా 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. యెహోవా నిన్ను నిత్యం నడిపించువారు. వారమునకు ఒకరోజు మాత్రం కాదు, లేకపోతే మాసములో ఒకరోజు, ఒక విశేషమైన దినము, పండుగ దినం మాత్రం కాదు. నిత్యం నిన్ను నడిపించు దేవుడు అనుదినము మనల్ని నడిపించును. ప్రతిదినము ప్రతి కార్యంలో మనలను నడిపించు ఒక దేవుడు, మన ఆత్మను తృప్తిపరచు దేవుడు. తిన్నావా? తిన్నాను. తృప్తిగా తిన్నారా? ఏదో తిన్నాను అని అంటే లేదు, తృప్తిగా తిన్నాను. మనసు నిండినది, మంచి తృప్తి. దేవుడు కూడా 5 రొట్టెలను 2 చేపలను పంచిపెట్టినప్పుడు తృప్తిగా తిని తర్వాత మిగిలిన ముక్కలను ఎత్తారు. కనుక దేవుడు ఎప్పుడూ మనల్ని తృప్తిగా ఆశీర్వదించుటకు ఇష్టపడుచున్నారు. ఈ మాసంలో అన్ని రోజులు మీరు తృప్తిగా సంతోషంగా ఉన్నారా? ప్రభు తృప్తిగా ఆశీర్వదించారా? మీ కుటుంబమును, మీ ఉద్యోగంలో, బిజినెస్లో, పిల్లల కార్యంలో, సేవలో ఒక తృప్తి కలిగిన ఆశీర్వాదం ఉన్నదా? నిత్యం నడిపించి ఆశీర్వదించు దేవుడాయన. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్యము మనలను నడిపించినందున మనము జీవముతో ఉన్నాము. ఈ స్థలమును చూస్తున్నారు కదా, దేవుని గూడారము, సరిహద్దులను చూస్తూ ఉన్నారు. కరోనా కాలంలో ప్రపంచమే స్తంభించిపోయినది. ఆ కాలంలో కూడా ప్రతిదినం ఇక్కడ ఆరాధన జరిగింది. ప్రతిరోజు ఇక్కడ ప్రార్థన జరిగేది. అన్ని ఆదివారాలు ఆరాధన జరిగినది. ప్రతిదినము ప్రార్థన జరిగినది. ఏ రోజు ప్రార్థన ఆగింది లేదు. ప్రపంచమంతయు స్తంభించిపోయినా అలాంటి పరిస్థితుల్లో ప్రభువు నిత్యము నడిపించినారు, చక్కగా నడిపించినారు, తృప్తిగా మమ్ములను ఆశీర్వదించి నడిపించారు. అలాగే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించుటకు ఇష్టపడుచున్నారు. మీరు చెప్పాలి, నిత్యము నన్ను నడిపించుడి అని మీరు ఇష్టపడాలి. మీరు ఇష్టపడి, దేవా ప్రతిదినం మీరే నన్ను నడిపించాలి, నేను వచ్చి అన్ని రోజులు అన్ని సమయములయందు మీ నడిపింపు కొరకు నన్ను సమర్పించుకుంటున్నాను అని చెప్పాలి. నన్ను తృప్తిగా నడిపించుడి. మీరు చదువుకుంటూ ఉంటే అందులో తృప్తిగా మనసు నిండి సంతోషం ఉంటుంది. విరక్తితో కష్టపడుచు చదవడము కాదు. మీరు పనిచేస్తే అదేమనగా వర్క్ సాటిస్ఫాక్షన్ అని అంటారు. తృప్తిగా ఉందా పని? ఒక మన సంతోషముతో సంతోషముగా చేయుట. బిజినెస్ అయినను సరే, పరిచర్య అయినను సరే, ఆ విధముగా చేయడము. ఒకరు చెప్పారు, ఈ సేవ నుండి నన్ను పంపితే నాకు 1 కోటి రూపాయలు ఇచ్చినట్లు. అప్పుడు వారు ఇష్టం లేకుండా పరిచర్య చేస్తున్నారు, జీతం కోసం పనిచేస్తున్నారు, తృప్తిగా లేరు సేవలో. ఆయన చూడండి, ఈ విధముగా మీరు సేవ చేయుచున్నారా? మీరు మీ జీవితమును యోచించి చూడండి. ఒక తృప్తి, మనరమ్యత, సంతోషము వాటితో ఉండాలని ప్రభు ఇష్టపడుచున్నారు. దానికి ప్రతిదినం ఆయన నడిపించుటకు మీరు స్థలం ఇవ్వాలి. అప్పుడు ఆ తృప్తి, సంతోషము మీకు ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీరెందుకు తృప్తి లేని మనసుతో ఉన్నారు? ఎందుకు విచారంతో ఉన్నారు? ఎందుకు తృప్తి లేకుండా ఉన్నారు? మిమ్మల్ని దేవుని కరములకు పరిపూర్ణంగా అప్పగించుకున్నారంటే ఒక తృప్తి, మన సంతోషము హృదయంలో కలుగును. మీరు ఏ కార్యమును చేయుచున్నారో నాకందులో సంతోషము లేదు, తృప్తి లేదు అని చెప్పరు. యేసు నాతో కూడా ఉన్నారు, నడిపించుచున్నారు, అందువల్ల నేను సంతోషంగా ఉన్నాను, ఆనందంతో ఉన్నానని చెప్పునట్లుగా ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును. సమర్పించుకుంటారా? దేవా నిత్యము మీరు నన్ను నడిపించుడి, మీ చిత్తానుసారముగా నడిపించుడి. మీరెప్పుడు నన్ను సంతోషంగా నడిపించెదరు, అందుకొరకు నన్ను సమర్పించుకుంటున్నాను చెప్పండి. ఇప్పుడే సంతోషం హృదయమును అలాగే నింపును. చూడండి, మనసానందం కలుగును. దేవా నిత్యము నన్ను మీరు నడిపించున్నట్లు మీ చేతికి నన్ను సమర్పించుకుంటున్నాను. మమ్ములను తృప్తిగా మీరు ఆశీర్వదించి ఆనందింపజేయు దేవుడవు. మీరే మమ్ములను నడిపించుడని ఎవరెవరు సమర్పించుకుని ప్రార్థిస్తున్నారో ఈ కుమారుని, ఈ కుమార్తెను మీరు విశేషముగా ఆశీర్వదించుడి. తృప్తిగా ఆశీర్వదించి ఆనందింపజేయుడి. ఈ దినము ఇప్పుడే వారి హృదయములో ఒక మార్పు కలుగును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.